ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ ఒకసారి ఆలోచించండి. మీ సిజిపిఏ, మీ టెక్నికల్ స్కిల్స్, మీ ఇన్నోవేషన్ ఐడియాస్, మీ లీడర్షిప్ ఎబిలిటీస్ ఇవన్నీ కంబైన్ చేసి ఎవాల్యుయేట్ చేసి ఒక కాంపిటీషన్ ద్వారా 6 లక్షల వరకు స్కాలర్షిప్ గెలిచే అవకాశం వస్తే, అది ఇండియా లెవెల్లో సర్టిఫికేట్, ట్రోఫీ, ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ మెంబర్షిప్ కూడా వస్తే, చాలా మంది స్టూడెంట్స్ స్కాలర్షిప్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటారు. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే స్కాలర్షిప్ పూర్తిగా డిఫరెంట్. ఇది మెరిట్, ఇంజనీరింగ్ నాలెడ్జ్, ఇన్నోవేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఆధారంగా సెలెక్ట్ చేస్తుంది. ఈ వీడియోలో నేను మీకు ఎవరు ఎలిజిబుల్, బ్యాక్లాగ్స్ ఉంటే అప్లై చేయొచ్చా, సిజిపిఏ ఎంత కావాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, 6 లక్షలు ఎలా గెలవచ్చు, డాక్యుమెంట్స్ ఏవి, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, అన్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. ఈ స్కాలర్షిప్ పేరు ఐఈటి ఇండియా స్కాలర్షిప్ అవార్డ్ 2026. అఫిషియల్లీ ఇది ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేటివ్. ఐఈటి అనేది యూకే బేస్డ్ వరల్డ్స్ లీడింగ్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ లో ఒకటి. ఇంజనీరింగ్ ఫీల్డ్ లో స్టూడెంట్ ని ఎంకరేజ్ చేయడానికి, ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ ని ఐడెంటిఫై చేయడానికి, లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది నార్మల్ స్కాలర్షిప్ కాదు. ఇది స్కాలర్షిప్ ప్లస్ కాంపిటీషన్ ప్లస్ ప్రొఫెషనల్ రికగ్నైజేషన్ కాంబినేషన్. 2026 ఎడిషన్ స్పెషల్ ఎందుకంటే ఇది 10th యానివర్సరీ ఎడిషన్. అందుకే టోటల్ స్కాలర్షిప్ ఫండ్ ని 20 lakhs కి ఇంక్రీజ్ చేశారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఇండియా లెవెల్ ఎక్స్పోజర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది వెయిట్ చేస్తున్న ఇంపార్టెంట్ డీటెయిల్, లాస్ట్ డేట్. అఫిషియల్ స్కాలర్షిప్ పేజ్ ప్రకారం అప్లికేషన్ డెడ్ లైన్ June 15, 2026 వరకు ఉంది. ఇంజనీరింగ్ స్టూడెంట్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఎర్లీగా అప్లై చేయడం బెటర్. ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్ తర్వాత మల్టిపుల్ రౌండ్స్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఎలిజిబిలిటీని కంప్లీట్ గా బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ స్కాలర్షిప్ కి బీటెక్ లేదా ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్. అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. ఇంజనీరింగ్ బ్రాంచెస్ కి రిస్ట్రిక్షన్ లేదు. ఉదాహరణకి సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్, మెకానికల్, సివిల్, ఏఐ అండ్ డేటా సైన్స్ ఏ బ్రాంచ్ అయినా ఎలిజిబుల్. కానీ కాలేజ్ ఏఐసిటిఈ లేదా యూజీసీ రికగ్నైజ్డ్ అయి ఉండాలి. ఇప్పుడు మార్క్స్ క్రైటీరియా, అప్లికెంట్స్ మినిమం 60% అగ్రిగేట్ మార్క్స్ ఉండాలి లేదా సిజిపిఏ 6 ఉండాలి. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్, 60% ఉంది కానీ బ్యాక్లాగ్స్ ఉంటుంది అని అంటారు. ఈ స్కాలర్షిప్ లో బ్యాక్లాగ్స్ అలౌడ్ కాదు. అఫిషియల్ ఎలిజిబిలిటీ ప్రకారం ఆల్ క్రెడిట్ సబ్జెక్ట్స్ ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ చేసి ఉండాలి. ఇప్పుడు ఏజ్ లిమిట్ చూసుకుంటే ఈ స్కాలర్షిప్ కి ఏజ్ లిమిట్ లేదు. మీ ఏజ్ 18 అయినా, 25 అయినా, 30 అయినా ఎలిజిబుల్ క్రైటీరియా సాటిస్ఫై అయితే అప్లై చేయొచ్చు. డిప్లొమా తర్వాత బీటెక్ సెకండ్ ఇయర్ జాయిన్ అయిన స్టూడెంట్స్ కి బిగ్గెస్ట్ డౌట్ ఉంటుంది. గుడ్ న్యూస్ ఏంటంటే లేటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్. ఇంకో కామన్ డౌట్, ఐఐటి మెంబర్షిప్ కంపల్సరీనా అని ఉండొచ్చు. కానీ లేదు, ఐఐటి మెంబర్స్, నాన్ మెంబర్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, సెలక్షన్ ఎలా జరుగుతుంది. అఫిషియల్ అప్డేట్ ప్రకారం 4 స్టేజ్ లో సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. స్టేజ్ 1 ఆన్లైన్ అప్లికేషన్, స్టేజ్ 2 నేషనల్ లెవెల్ ఆన్లైన్ టెస్ట్, స్టేజ్ 3 రీజనల్ సొల్యూషన్ ప్రెజెంటేషన్ రౌండ్, స్టేజ్ 4 నేషనల్ ఫైనల్. అంటే మార్క్స్ మాత్రమే కాదు, మీ కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇన్నోవేషన్ థింకింగ్, ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా ఎవాల్యుయేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు డాక్యుమెంట్స్ గురించి, ఈ స్కాలర్షిప్ లో మోస్ట్ సర్ప్రైజింగ్ విషయం, అప్లికేషన్ సమయంలో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అఫిషియల్ స్కాలర్షిప్ పేజ్ ప్రకారం ఇనిషియల్ అప్లికేషన్ సమయంలో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ కాదు. కానీ తర్వాత స్టేజెస్ లో వెరిఫికేషన్ కోసం కాలేజ్ డీటెయిల్స్, అకాడమిక్ రికార్డ్స్, ఐడెంటిటీ ప్రూఫ్ అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దాం. అఫిషియల్ స్కాలర్షిప్ పేజ్ ఓపెన్ చేయండి. ఈ స్కాలర్షిప్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి ఓపెన్ అయితే చేయండి. అప్లై నౌ బటన్ క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఈ పేజ్ లో అకౌంట్ లేకపోతే అకౌంట్ ఓపెన్ చేయండి. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అవ్వండి. అకౌంట్ లాగిన్ అయ్యాక పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ లెవెల్ యాక్టివిటీస్, కో సర్క్యులర్ అచీవ్మెంట్స్ ఫిల్ చేయండి. ప్రివ్యూ కేర్ఫుల్లీ చెక్ చేయండి. అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం ఇండియాలో వచ్చే స్కాలర్షిప్ లో ఇది డెఫినెట్లీ మోస్ట్ ప్రెస్టీజియస్ ఆపర్చునిటీస్ లో ఒకటి. ఎందుకంటే ఇక్కడ మనీ మాత్రమే కాదు, రికగ్నైజేషన్, నెట్వర్కింగ్, కెరీర్ వాల్యూ, ఇంజనీరింగ్ ప్రొఫైల్ బిల్డింగ్ కూడా ఉంటుంది. మీ సిజిపిఏ 60% పైగా ఉంటే, బ్యాక్లాగ్స్ లేకపోతే ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వద్దు. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి స్కాలర్షిప్, ఇంటర్న్షిప్, జాబ్స్, స్టూడెంట్ ఆపర్చునిటీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీకు ఏ డౌట్ ఉన్నా కమెంట్స్ లో అడగండి, తప్పకుండా ఆన్సర్ ఇస్తాను.